హలో గైస్, వెల్కమ్ టు వీటీ వ్లాగ్స్ తెలుగు. గైస్, ఈరోజు ఏంటంటే మనం యూరోప్లో చెక్ రిపబ్లిక్ దేశపు రాజధాని అయిన ప్రాగ్ సిటీలో ఉన్నాం అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే థర్డ్ వీడియో కూడా కాదు, ఇది సెకండ్ డేది ఆఫ్టర్నూన్ వీడియో. సో ఇది ఒక సిరీస్ చేసినాను నేను 3 డేస్ది. సో 5 వీడియోస్ వస్తాయి. సో ఇది 4th వీడియో అనమాట. ఒకవేళ మీరు ముందు వీడియోలు చూడకపోతే చూసేయండి, చాలా డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏంటి, ఎలా పోవాలి, ఏంటి, ఏం కదా, సో ఎంత ఖర్చు అయ్యిద్ది, సో ఎక్కడ చాలా వరకు టిప్స్ ఇచ్చిన, కొన్ని చోట్ల డబ్బులు సేవ్ చేసుకునే దానికి. సో ఇంకా సోదంతా ఎప్పుడు ఉండేది. సో డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మీకు ఐఫిల్ టవర్ చూపించబోతున్నా. మీరు అనుకోవచ్చు ఇదేంటి ప్రాగ్లో కదా, ఈ ప్రాగ్లో కాదు, ఇది ప్యారిస్లో కదా ఐఫిల్ టవర్ ఉండేది, ఇక్కడ ప్రాగ్లో ఐఫిల్ టవర్ చూపిస్తా అంటున్నాడు ఏంటి అనుకుంటారా. సో దాని డూప్లికేట్ ఫస్ట్ కాపీ ఇక్కడ ఉందన్నమాట. సో ఐఫిల్ టవర్ ఇది వచ్చేసి నా వెనకాల చూడొచ్చు, మీరు ఆల్రెడీ కనపడుతూ ఉంటుంది, కనబడుతుందని అనుకుంటున్నా. సో దాంతో ఒక 10% హైట్ ఉంటుంది అంతే, అంతకు మించి ఉండదు. సో ఇది వచ్చేసి పెట్రిన్ హిల్ అనేది ఏదైతే ప్రాగ్లో ఉందో, పెట్రిన్ హిల్ ఇప్పుడు మనకు వైజాగ్ ఋషికొండ అయితే ఎలా ఉందో, సో అలాగే వీళ్ళకి కూడా ప్రాగ్లో పెట్రిన్ హిల్ అని ఉంటుంది. ఆ హిల్ మీద ఉంది. పెట్రిన్ హిల్ చాలా ఫేమస్ అనమాట వీళ్ళకి. ఎందుకంటే టోటల్ ప్రాగ్ సిటీలో ఎన్ని చెట్లు ఉన్నాయో, సో ఒక పెట్రిన్ హిల్లోనే, అంటే ఒక చెప్పాలంటే మీకు ఒక 100 ట్రీస్ కానీ ఉన్నాయని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో పెట్రిన్ హిల్ మీదనే 30 ట్రీస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపార్టెంటో వీళ్ళకు. మనం ఆ ఋషికొండ నేను ఉన్న గుండు కొట్టేసి బంగ్లాలు కట్టేస్తాం. సో ఎందుకు దాని గురించి చెప్తే ఇంక ఏడుస్తారు చూసే వాళ్ళందరూ. సో అలా కాకుండా వీళ్ళు చాలా మంచిగా మెయింటైన్ చేస్తుండే. ఇక్కడ ఏంటంటే పైన చాలా ఉంటాయి అన్నమాట మీకు పార్కులు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఎక్కువ పండ్ల చెట్లు కూడా వేసినారు, పూల చెట్లు వేసినారు. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూపిస్తాను మీకు ఏంది ఏం కథ అని. ఫస్ట్ అయితే మనము ఏదైతే ఉంది ఈ డూప్లికేట్ ఐఫిల్ టవర్ దగ్గరికి పోదాం. దీన్ని పెట్రిన్ హిల్ అంటారు. సో పెట్రిన్ హిల్ మీద పెట్రిన్ లుకౌట్ టవర్, సరేనా. లోపలికి పోదాము. దీని ఏదైతే ఎంట్రీ ఫీజు ఉంటుంది అడిగి పోయిన తర్వాత చెప్తాను ఏంటి ఏం కథ అనేసి. చలో గాయస్, ఈ కొండ మీదకి వచ్చేదానికి 2 వేస్ ఉంటాయి, అంటే 2 దారులు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఫెనిక్యులర్ లైన్ ఎక్కేసి రావచ్చు మీరు కింద. సో దీని టికెట్ వచ్చేసి మనం ఏదైతే సపరేట్గా తీసుకోవచ్చు వచ్చింది, డే టికెట్లో ఇంక్లూడ్ కాదనమాట అది. సో సెకండ్ వే వచ్చేసి ఇలా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. నడుచుకుంటూ వెళ్తే మీకు ప్రాఫిట్ ఏంటంటే ఇలా మీకు దారిలో పండ్లు ఏవైతే ఉన్నాయో యాపిల్ ట్రీస్, పీచ్ ట్రీస్ అని ఉంటాయి. సో అక్కడ మీరు ఫ్రూట్స్ కోసుకు తినినా కూడా ఎవరు ఏమనరు. సో అవి బేసిక్గా టూరిస్ట్ వాళ్ళకే. సో అలా పైకి వచ్చేస్తే మనం పెట్టిన టవర్ దగ్గరికి వచ్చేస్తాము. సో ఆ టవర్ టికెట్ ఏంటంటే ఏదైతే మీరు టవర్ కింద ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉంటుంది, ఈ ఆఫీస్ రూమ్లోనే టికెట్ దొరికిద్ది అనమాట. సో గైస్, టికెట్ తీసేసుకున్నాం అనమాట. సో ఇదేంటంటే టికెట్ మీకు యాక్చువల్గా 220 crowns పడిద్ది. సో మామూలుగా నేను స్టూడెంట్ అండర్ 26 years కాబట్టి, సో నాకేంటంటే 150 crowns అంటే 6 euros. 25 crowns = 1 euro. సో 150 అంటే 6 euros అనుకోవచ్చు. సో అది డిస్కౌంట్ వచ్చింది అనమాట మనకు. 70 crowns అంటే 3 euros మిగిలిపోయినట్టే మనకు. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, వ్యాలిడ్ స్టూడెంట్ కార్డ్ ఎప్పుడు జోబులో పెట్టుకొని తిరగండి ఎక్కడైనా మీరు బయటకు వచ్చినప్పుడు. బయట వేరే కంట్రీస్కి, యూరోప్లో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. సరే ఇంకా పైకి పోయి చూద్దాం పండి ఎట్లుంటుంది ఏం కథ అని. సో ఇలా లోపలికి వెళ్ళిపోతామే టికెట్ తీసుకున్న వెంటనే. సో ఆ పెద్ద ఆవిడ స్కాన్ చేసి పైకి పంపించింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే స్టెప్స్ చాలా చిన్నవి, కంపల్సరీ కింద పడతారు, ఇది గ్యారంటీ నేను ఇస్తాను మీకు. సో ఇలా 2 ఫ్లోర్లు ఉంటాయి బేసిక్గా దీనికి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. సో మీరు చూడొచ్చు ఈ చెట్లు, మొత్తం చెట్లే. చూసినప్పుడు భలే అనిపించింది మనకి, ఇంత గ్రీనరీ ఒకేసారి చూస్తే. మొత్తం చుట్టూ అక్కడక్కడ మీకు ప్యాచెస్లో అన్ని చోట్ల చెట్లు. సో ఇదంతా చెట్లే అనమాట. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళబోతున్నాం. ఇదే టాప్ వ్యూ ఏదైతే పెట్రిన్ హిల్ ఉందో, 200 అడుగులు పైనుంచి. సో మీరు చూడొచ్చు. నేను ఎందుకే చెప్పింది ఆల్మోస్ట్ 20-30% ఆక్సిజన్ ప్రాగ్ సిటీకి ఈ హిల్ ఇస్తుందని. అందుకే అప్పుడప్పుడు మనము చెట్లని కాపాడితే మనని చెట్లు కాపాడతాయి అనేది ఒక ఏదైతే ఉందో లైన్, సో అది ఫాలో కావాల్సి వచ్చింది. గాయ్స్, చూసిండు కదా ప్రాగ్ ఐఫిల్ టవర్ మీద నుంచి ఎట్లుంటుంది ఏంటి ఏం కథ అనేసి. ఈ పెట్రిన్ హిల్ ఏదైతే ఉందో, పెట్రిన్ టవరే కాదు ఫేమస్, దాని మీద ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో మీకు అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసేదానికి మీరు ట్రై చేయండి. చాలా మంచి కంటెంట్ ఉంటుంది. దీని చుట్టుపక్కల ఉన్న ఫ్లవర్ గార్డెన్స్, తర్వాత వచ్చేసి కొన్ని పండ్ల తోటలు, ఇంకా మస్తు ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్పుకుంటా పోతే టైం సరిపోదు మనకు. సో చూపించేద్దాం జల్దీ. సో చలో, అలాగ వచ్చిన దారిలోనే కిందికి వెళ్ళిపోవడమే నెక్స్ట్. గాయస్, ఇప్పుడు మనము పెట్రిన్ టవర్ మీద సెకండ్ ప్లేస్కి పోబోతున్నాం. దాని పేరు ఏంటంటే మిర్రర్ మేజ్ అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమైంది ఎందుకు మిర్రర్ మేజ్ అంటారు, ఏంది ఏం కథ అనేసి. సో ఇది వచ్చేసి ఏదైతే పెట్రిన్ టవర్ ఉందో దాని పక్కనే ఉంటుంది. సో ఇది పెట్రిన్ టవర్ చూసినా, అదే ఐఫిల్ టవర్. సో ఇందాక మీకు చెప్పింది.
నార్మల్గా కూడా వాళ్ళు ఐఫిల్ టవర్ అనే రాసుంటారు అక్కడ. సో నేను చెప్పేది కాదు అది. సో దాని పక్కనే ఉంటుంది ఇది మిర్రర్ ఇమేజ్ అనేసి. సో దీనికి ఎంట్రీ ఫీజు ఉంటుంది గైస్, సరేనా. ఎంట్రీ ఫీజు వచ్చేసి 120 క్రౌన్స్. సో 120 క్రౌన్స్ అయితే స్టూడెంట్ కాబట్టి నాకు 80 క్రౌన్స్కి ఇచ్చేసినారు. సో అందుకే వ్యాలిడ్ స్టూడెంట్ ఐడి కార్డ్ తెచ్చుకోండి, ఎప్పుడైనా వ్యాలిడ్ స్టూడెంట్ ఐడి కార్డ్ తెచ్చుకోండి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏంది ఏం కథ ఎట్లా ఉంటుందని. చలో. గాయస్ నా టిప్ ఏంటంటే ఇక్కడ కాస్త జాగ్రత్త, చేతులు ముందుకు చాంచి ముందర ఏమి లేదు అనిపిస్తేనే వెళ్ళండి, సరేనా. యాక్చువల్గా ఏంటంటే అద్దాలు తగులుతాయి, మూతి వైలిద్ది, నాకు 2 సార్లు వైలింది. సో చూసుకోకుండా వీడియో తీసి ఆ పక్క ఈ పక్క తిరుగుతా అంటే సో ఇట్లా ఇది ఏదైతే చూస్తున్నారో ఇట్లా 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 మొత్తం చుట్టుపక్కల ఈడ అద్దం ఉంది, ఈడ అద్దం ఉంది, ఈడ అద్దం ఉంది, సో ఈడ లేదు. సో అలాగ చూసుకుంటూ వెళ్ళిపోవడమే, సరేనా. చలో భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఈ ఏదైతే చూస్తున్నారో ఈ మిర్రర్ ఇమేజ్కి వచ్చేసి ఇంకొక నిక్ నేమ్ కూడా ఉందన్నమాట. దీని ప్రాంక్ హౌస్ అని కూడా అంటారు. ప్రాంక్ హౌస్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటారో కూడా. చూడొచ్చు ఇవన్నీ ప్రాంక్ చేసిద్ది అనమాట. మనం ఎటు వెళ్ళాలన్నా ఫస్ట్ చేయి ముందు పెట్టేసి వెళ్ళాలి. సో ఇదేంటంటే గోతిక్ స్టైల్లో ఉంటుంది. మీరు బయట నుంచి చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది గోతిక్ స్టైల్ అని, ఆ స్తంభాలు అది ఏం కథ అనేసి. సో ఇంకొక నెక్స్ట్ రూమ్లో వచ్చేసి ఒక రూమ్లో అలాగ ప్రాంక్ హౌస్ ఉంటే నెక్స్ట్ రూమ్లో వచ్చేసి మిర్రర్ హౌసెస్ ఉంటాయి. ఈ మిర్రర్ హౌసెస్ ఏంటంటే లోపల ఒక లైన్లో మిర్రర్స్ ఉంటాయి. ఏంటంటే డిఫరెంట్ ఫిల్టర్స్ అనమాట. మీరు చూడొచ్చు, ఒక దాంతో కాళ్ళు పొడుగ్గా, ఇంకో దాంతో మనం పొట్టిగా, తర్వాత వచ్చేసి ఇంకో దాంతో వచ్చేసి ఏదైతే మన అప్పర్ బాడీ పార్ట్ ఉందో అది పొడుగ్గా. అలాగే బేసిక్గా ఏంటంటే ఈ ఐఫోన్ ఫిల్టర్స్. సో ఇవి రియల్ టైమ్ ఫిల్టర్స్ అనమాట. ఈ మిర్రర్స్తో అలాగా కొద్దిగా గిమ్మిక్ చేసి ఇలా పెట్టి ఒక అట్రాక్షన్గా పెట్టారు. సో కంపల్సరీ విజిట్ కండి పెట్టిన హిల్ మీద. భయ్యా చూసిండు కదా లోపల మిర్రర్ ఇమేజ్ లోపల క్రేజ్ ఉంది ఎక్స్పీరియన్స్. నన్ను అడిగితే బెస్ట్ అని చెప్తా. 4 యూరోస్ కూడా కాదు, 80 క్రోన్స్ అంటే 3.5 సంథింగ్ ఎంతో పడిద్ది మనకి. సో కంపల్సరీ విజిట్ చేయండి పెట్టిన హిల్ మీదకి గన వస్తే మీరు. సో ఫస్ట్ది వచ్చేసి చూస్తున్నారు కదా ఇట్లా గుడ్డోళ్ళు ఎత్తుకున్నట్టు పోతూ ఉండాలి. సో సెకండ్ది వచ్చేసి డిఫరెంట్ మిర్రర్స్. ఇప్పుడు అదేంటంటే మనం ఫిల్టర్స్ యూజ్ చేస్తాము అలా ఫోటోలు రావడానికి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మిర్రర్స్ ఉంటాయి. సో అదనమాట. దీని తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని చుట్టుపక్కల ప్లేసులు ఉన్నాయి, కొన్ని ఫ్లవర్ గార్డెన్స్, దాని తర్వాత పండ్ల తోటలు చాలా ఉన్నాయి. అవి కూడా చూపించేసి ఇంకా వీడియో ఖతం చేసేద్దాం. చలో. ఈ మిర్రర్ ఇమేజ్ పక్కన ఏదైతే ఉందో చిన్న చాపెల్ కనపడుద్ది, దాని తర్వాత దాని పక్కన ఇంకోటి బెసిలికా ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చూపించిన, మళ్ళీ చూపించి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఇలాగేంటంటే మీకు 200 ఇయర్స్ ఇది ఉంటుంది అనమాట, రంగుల రత్నము. 200 సంవత్సరాల కిందటిది అది. సో అలా కిందికి వెళ్తే మీకు ఏంటంటే ఒక గార్డెన్ ఉంటుంది. సో మీకు చెప్పినట్టు ఈ పెట్టిన హిల్ ఆ 2 దానిలకే ఫేమస్ కాదు, ఇంకా చాలా దానిలకి ఫేమస్. బేసిక్గా మనం పోయిన టైము బ్యాడ్ టైము, మొత్తం ఎండకి ఎండిపోయి ఉన్నాయి, లేకపోతే మొత్తం పూలతో నిండిపోయి ఉండేది. అసలు ఇది మొత్తం ఫ్లవర్స్ గార్డెన్. సో ఇక్కడ మంచి ఫోటోషూట్ జరిగిద్ది, వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ లేకపోతే ఇట్లా మీకు ఉంటుంది కదా, అవన్నీ ఫోటోషూట్స్ జరిగిద్ది అనమాట ఇక్కడ. సో అక్కడ నుంచి కాస్త కిందికి వెళ్తే మీకు ఏంటంటే ఒక ఫౌంటైన్ ఉంటుంది. ఈ ఫౌంటైన్ కంపల్సరీ విజిట్ చేయండి. ఇది లక్కీ ఫౌంటైన్ అంటారు. సో ఈ ఫౌంటైన్లో కాయిన్ వేసేసి వీళ్ళు ఏంటంటే ఆ సీల్ ఉందా, ఆ సీల్ దగ్గర వేస్తారు. ఇందాక మీరు చూసిన సీల్ ఫౌంటైన్ ఉంది కదా, ఆ సీల్ ఫౌంటైన్ దగ్గర కాయిన్ వేసి కోరికలు కోరుకుంటారు. సో అలాగా కిందికి వస్తే మీకు ఏంటంటే ఇంకొక ఐకానిక్ స్పాట్ కనపడేది టోటల్ ఈ పెట్టిన హిల్ మీద, మీరు చూడొచ్చు. సో దీని అడ్రస్ కింద ఇచ్చేస్తాను మీకు. సో కాస్త టైప్ చేసి వెళ్ళండి మీరు. సో అక్కడ నుంచి చూస్తే మీకు ఏంటంటే వ్యూ ఇలా ఉంటుంది. సో టోటల్ ప్రాగ్ సిటీ కనపడిద్ది ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మీద నుంచి. సో గైస్ చూసిండు కదా, ఇదనమాట ప్రాగ్ పెట్టిన హిల్ పంచాయతీ. సో మీకు వీలైనన్ని ప్లేసులు చూపించడానికి ట్రై చేసిన. ఈ వీడియోలో వచ్చేసి మీకు టోటల్ 5 ప్లేసులు చూపించిన హిల్ మీద. సో ఈ 5 ప్లేసులు మీరు ఈజీగా ఆరామ్సే కవర్ చేసేయచ్చు, అంటే తిరిగి చూడొచ్చు. సో ఈ 5 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, టోటల్ 35 ప్లేసులు ఉన్నాయి. సో కానీ నేను ఏంటంటే మీకు 5 ప్లేసులు ఏవైతే వర్త్ అని అనిపించి ఉంటేనే సో దానే నేను మీకు చూపించడానికి ట్రై చేసిన. సో అదనమాట, ఇంకేముంటుంది ఏం లేదు. సో మేబీ నెక్స్ట్ రేపు ఇంకొక వీడియో వచ్చింది, అదే లాస్ట్ మేబీ నాకు తెలిసి. సో ఐ హోప్ సో. సో ఇది టోటల్ ప్రాగ్ సిరీస్ ఇదన్నమాట. సో ఇంకా లాస్ట్లో ఎప్పుడు ఉండేదే 3 విషయాలు ఉంటాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కంటెంట్ కన్నా, సరేనా. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేస్తే నేను నీట్గా మీకు ప్లాన్ ఇట్లా అని చెప్తాను, సరేనా. ఒకవేళ నేను ఏదైనా ఎక్స్ప్లెనేషన్ తప్పు చేస్తున్నా, ఎక్కడైనా తప్పు చేస్తున్నా కామెంట్లో పిన్ చేయండి. సో అది కూడా నేను కాస్త అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే
ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. సో ఇంకా లాస్ట్ అది తెలుసు కదా, సబ్స్క్రిప్షన్ వాల్యుబుల్ థింగ్. సో ఎవరైనా కొత్తగా ఛానల్ వచ్చి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. సో అది ఈ నా వెనకాల చూస్తున్నారో ఇది సన్సెట్ స్పాట్. సో అది మీ కింద డిస్క్రిప్షన్లో పేరు ఇచ్చేస్తాను, సరేనా? పేరు పలకడానికి కాస్త కష్టంగా ఉంటుంది. సో చెప్పినట్టు కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. బాగా అలసిపోయినా. సో అది వెంకీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెక్ రిపబ్లిక్ ప్రాగ్. చలో.